కిందకు వస్తేనే మీది హైట్ అయిపోతుంది. ఎన్టీఆర్ సుజలా స్రవంతి 5 కోట్ల రూపాయల పైబడి సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 25 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్ళందరికీ 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మంచినీరు ఈక్వల్ కిన్లే లాంటిది బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది. ఎన్టీఆర్ సుజలా స్రవంతి 5 ఏళ్లుగా పాడుపెట్టారు. ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో, నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల ప్లాంటు. 6 కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి? గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు. సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. 6 కోట్ల రూపాయల కన్నా 50,000 మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు ఈ అవినీతి మంత్రి. ఎందుకంటే చేతగానోళ్ళు ఎన్ని నష్టాలు చేశారో ఆ నష్టాల్లో ఇది ఒకటి. మధ్యలో 20 లక్షలు పెట్టి రిపేర్ చేయించాం. మళ్ళా 20 లక్షలు పెట్టి రిపేర్ చేయించి రన్నింగ్ చేసుకొని ఇస్తారని కమిషనర్ చెప్తే మళ్ళా అడ్డుకున్నారు. అడ్డుకోవటమే కాకుండా ఇక్కడికి వచ్చి పోలీసులు దౌర్జన్యం, దానికి తోడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మా పార్టీ నాయకులందరినీ, ఈరోజు కూడా కేసు ఉంది, నర్సరావుపేటపై బెయిల్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి సృష్టించారు. అన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి అవినీతి మంత్రి 6 నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడానికి కూడా చేతగాల. నేను అప్పుడే అన్నాను, ఎందుకు నీకు ఈ మంత్రి పదవి, సిగ్గుండాల మంత్రి పదవిలో కొనసాగాలంటే. చెరువుకు నీళ్లు కూడా పెట్టలా, 20 రోజుల్లో మంచినీళ్ళు లేవు. పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పారిపోయారు. ఇప్పుడు చేతిలో పని, మంత్రి పదవి చేతిలో ఉండి, మంత్రి పదవి చేతిలో ఉంటే నీళ్లు పెట్టడం ఎందుకు అసాధ్యం? చాలా సాధ్యం. ఇది అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. నీళ్లు పెడితే నాకేం వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది, కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజలా స్రవంతి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ ప్లాంట్ను ఆపేశారు. 15 రోజుల్లో ఈ ప్లాంట్ రిపేర్ చేసి తిరిగి మరలా 15 లక్షల రూపాయలతో ఇప్పుడు రిపేర్ చేసి మినరల్ వాటర్, బిస్లరీ కిన్లేకి ఈక్వల్గా ఉండేటువంటి వాటర్ 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇస్తామని చెప్పాం. సర్వైవల్కి ఎంత పెట్టాలనో, ఏది ఏమైనా బయట మార్కెట్లో దానికన్నా 25% రేట్లోనే ఉంటుంది. అంటే 75% పేదవారికి తక్కువ రేటుకు ఉంటుంది. 2 రూపాయలు అన్నాం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ రామకృష్ణ గారు, CEO రాజేంద్ర కుమార్ గారు ఒక ఎస్టిమేషన్ వేసి ఓన్లీ సర్వైవల్, నో లాస్ నో ప్రాఫిట్ కింద మినరల్ వాటర్ 20 లీటర్ల క్యాన్ 15 రోజుల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. 25 అవుట్లెట్ల ద్వారా మంచినీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పిదాలు ఒక్కోడు చూస్తూ ఉంటే చిలకలూరుపేట ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చరిత్రలో ఉండిపోయేటువంటి ద్రోహాన్ని చేశారు. మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, లైట్లు లేవు.
మంత్రి పదవిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థపు అవినీతి మంత్రి. సరే, ఇప్పుడు పారిపోయారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం కూడా వేస్ట్. అటువంటి వాళ్ళ గురించి భవిష్యత్తులో కూడా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాకుండా ప్రజలు ఎంత నష్టపోయారో, ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళని ఒక అంచనాకు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోయారు, రేపు మళ్ళా ఇంకొక వేషంలో వస్తారు. అటువంటి వాళ్ళని రాజకీయాల్లో ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. వారి పేరు మాట్లాడటం కూడా వేస్ట్ ఇప్పుడు. కాబట్టి ఈ ప్లాంట్ని చిలకలూరుపేట ప్రజలకి త్వరలో అందుబాటులో 15 రోజుల్లోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. చెరువుకు నీళ్లు కూడా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, రామానాయుడు గారు, సాయి ప్రసాద్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. 5 టీఎంసీలు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చి త్రాగునీటికి ముందు నీళ్ళు ఇవ్వాలని కోరాం. వినుకొండ, చిలకలూరుపేట ముఖ్యమైన టైలాండ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇట షార్ట్ ఫాల్ ఉన్నటువంటిది. ఎందుకంటే ఇప్పటికే రోజు మార్చి రోజు ఇస్తూ ఉన్నారు. ఇచ్చేటువంటి నీరు కూడా క్లారిటీ అంటే శుద్ధంగా లేదు. కింద నుంచి వస్తున్నాయి కాబట్టి కొంత మురుకులు కావచ్చు, కొంత కలర్ చేంజ్ కావచ్చు. దీనివల్ల ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు ఫిల్టర్ చేసి ఉన్న నీటితోటి రోజు మార్చి రోజు వీలైనంత త్వరగా 5 టీఎంసీలు నీరు వస్తాయి. ఫస్ట్ చిలకలూరుపేటకే నీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి తోడు అమృత స్కీమ్ కూడా పొద్దున మాట్లాడాను మెగా వాళ్ళతోటి. అమృత స్కీమ్ కూడా నిధులు ఉంటే తప్ప మేము ముందుకు పోలేమని చెప్పారు. చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి అమృత స్కీమ్ పూర్తి చేస్తే చిలకలూరుపేటకు శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా మెయిన్ కెనాల్ నుంచి ఉంటే తప్ప ఈ చివరిది కాబట్టి ఎప్పుడు నీళ్లు వదిలినా రైతులు పొలాల మధ్యలో అడ్డం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులకి నీళ్లు కావాలి. నేరుగా 1,00,000 మంది పైబడి ఉన్నటువంటి చిలకలూరుపేటకి అమృత స్కీమ్ పూర్తయితేనే శాశ్వత